మన ఇల్లులు దేంతో నింపబడుతున్నాయి, మన మనస్సు దేంతో నింపబడుతుంది, మన హృదయం దేంతో నింపబడుతుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళగలమో అనేది. మన యొక్క ఇంటిని నింపుకోవటం అనేది చాలా మంచిది. నీ హృదయం అనే ఇల్లైనా లేదా నువ్వు నివసిస్తున్న ఇల్లైనా నింపబడకపోతే చెడ్డమైన 7 దెయ్యాలు వచ్చి నివసించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అది ఖాళీగా ఉన్నది, నింపబడి లేదు. కాబట్టి అది ఆత్మీయతతోనూ దైవశక్తితోనూ దేవుని మహిమతోనూ ఆయన సన్నిధితోనూ ఆయన కృపలతోనూ ఆయన సంభాషణతో నీ హృదయమో లేదంటే నీ ఇల్లు నింపబడి ఉండలేదు. కాబట్టి నింపబడనటువంటి ఇంటిని నింపటానికి మరొకడు వస్తాడు, వాడు అపవాదైన సాతాను. వాడు వచ్చి ఊరికినే ఉండడు, కానీ ఇంకా చాలా ఖాళీ ఉంది, నాకన్నా చెడ్డ దెయ్యాలను పిలుద్దామని చెప్పి వెళ్ళి తనకన్నా చెడ్డవైన 7 దెయ్యాలను పిలిచి ఆ జీవితాన్ని ఆ ఇంటితో ఆడుకోవటం ప్రారంభిస్తాయి. తర్వాత నీకు తలనొప్పి వచ్చేస్తుంటుంది, జ్వరం వస్తుంది, కోపం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, నిరుత్సాహము నిస్పృహ వస్తుంది. ఏంటో అనుకునేవి జరగట్లేదు, నా అదృష్టమా నా దురదృష్టమా, ఏంటి దురదృష్టం అని వెంటాడుతుందని రకరకాలుగా సతమతమైపోతూ ఆయా విధాలుగా ఆలోచిస్తూ ఒక్కొక్కసారి అనాలోచితంగా దేవుని దృష్టికి ఘోరమైన పాపాలు కూడా చేస్తూ తప్పిపోయే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ప్రియులారా, పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా కూడా ఉండాలి. మనం వివేక శూన్యులుగా ఉండకూడదు, బుద్ధిహీనులుగా ఉండకూడదు, బుద్ధిమాందులుగా ఉండకూడదని దైవవాక్యము మనల్ని హెచ్చరిస్తోంది.